ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहजनरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिधि नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं ज्ञानकारणं कृष्णचैतन्यम् ईश्वरम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तो भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमस्कन्दं। हरे हरे कृष्ण अनिता हरे कृष्ण। 5వ అధ్యాయం కదా. 5వ అధ్యాయము 20వ శ్లోకం 21 నుంచి 25. 22 కూడా చేస్తాను. 23 మాతాజీ. 23 నుంచి. సో ఏం చూస్తున్నాం అండి, నారదుల వారు వ్యాస భగవానుడి యొక్క గురువు. సో వ్యాసదేవుడు బద్రికాశ్రమంలో కూర్చుని ఆలోచిస్తున్నాడు ఎందుకు తనకి అసంతృప్తి ఉంది. సో అలా ఆలోచిస్తున్నప్పుడు నారదుల వారు వచ్చారు. నారదుల వారు రాగానే వ్యాస భగవానుడు నారదుల వారితో పరమాత్మతో పోలిస్తున్నాడు. నువ్వు అన్ని చోట్లకి వెళ్ళగలవు, అలాగే సూర్యకాంతి ఎలా అయితే అన్ని లోకాలకి వ్యాపింపగలదో నువ్వు కూడా అలాగే అన్ని లోకాల్లోనూ వెళ్ళగలవు. అలాగే గాలి ఎలా అయితే వెళ్తుందో సో అలాగా నువ్వు హృదయాల్లోకి నువ్వు ఎంటర్ అవ్వగలవు. కాబట్టి నువ్వు ఆలోచించి మీరు అంటే నాకు వచ్చిన ఈ అసంతృప్తికి కారణం చెప్పండి అని అంటున్నారు. సో నారదులు వారు మెల్లగా చెప్తూ అలాగే మందలిస్తున్నారు కూడా. ఏమని మందలిస్తున్నారు? నువ్వు ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధాల గురించి రాసావు. ఓకే, దాంతో జనాలు అక్కడే ఆగిపోయారు. అయితే వ్యాసదేవుడు ఎందుకు రాశాడు? ఇప్పుడు వ్యాసుడు సాక్షాత్తు భగవంతుడు అవుతాడు. సో వ్యాసదేవుడు చేసిన దాంట్లో తప్పు ఉండదు. అయితే వ్యాసదేవుడు ఏం చేశాడు? కొంచెం కొంచెం రుచి చూపిస్తూ పైకి తీసుకెళ్దాం అనుకున్నాడు. కానీ కలియుగంలో జనాలు ఏమైపోయారు? ఇక్కడే ఆగిపోయారు, భోగలాలసకిందే ఆగిపోయారు. ఓకే, సో అది నారదుడు చెప్తున్నాను, నువ్వు అది చేసిన తప్పు. ఇంకొకటి నువ్వేం చేసావు? హరిచర్యల్ని అనువర్ణన అంటే భగవంతుడి యొక్క చరిత్ర మళ్ళీ అంటే
దాని గురించి ఇంపార్టెన్స్ ఇస్తూ రాస్తూనే ఉండాలి, వింటూనే ఉండాలి. ఓకే, సో నువ్వు దానికి ఆ ప్రాముఖ్యత ఇవ్వలేదు కాబట్టి నువ్వు భక్తి ప్రాముఖ్యతతో నువ్వు భాగవతాన్ని రాయి అని నారదుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, చెప్తూ తన యొక్క ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నాడు. చెప్పడానికి ముందు కూడా చెప్పాడు, ఏదైనా యజ్ఞం కావచ్చు, దానం కావచ్చు, తపస్సు కావచ్చు, ఏ ధర్మార్థ కామాలు ఏదైనా సరే భక్తి లేనిదే అవన్నీ కూడా నిష్ప్రయోజనము, అన్ని బూడిదలో పోసిన కాబట్టి భక్తి ప్రాధాన్యత పెట్టుకుని అంటే నువ్వు భగవంతుడి యొక్క లీలల్ని కీర్తన చేయి. సో భక్తి యొక్క విశిష్టతని చెప్పడానికి నారదుడు తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, సో 5వ అధ్యాయం, మొదటి స్కందం 5వ అధ్యాయం 23వ శ్లోకం. ఓ ముని, పూర్వకల్పమున వేదవాదులైన బ్రాహ్మణుల సేవలో నిలిచిన ఒకానొక దాసికి నేను పుత్రునిగా జన్మించి ఉంటుంది. ఒకమారు ఆ బ్రాహ్మణులు చాతుర్మాస్య వ్రత దీక్ష ఎందు ఉండగా వారి సేవ ఎందు నేను నియోగింపబడుతుంది అని అనుకుంటున్నా. బా ఎంత భాగ్యం వీడిది, ఇప్పుడు పూర్వజన్మ ఎంత పుణ్యం చేశాడు కదా అనుకుంటున్నా, ఎంత చేశాడు. నారదుడు వారు చెప్తున్నారు. నారదుడి పొజిషన్ మనందరికీ అర్థమైంది కదండి, లాస్ట్ టైం చూసాం. వ్యాసుడికే గురువు నారదుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు ఎంతో మందిని ఉద్ధరించిన వాడు, తిరిగి ఆ భగవంతుడితో యోగం చేయడానికి గురువు కింద ఉన్నవాడు నారదుడు. నారదుడికి ఒకటే ఆలోచన, ఎలా అందరినీ నిజమైన అంటే నిజంగా ఉద్ధరింపబడడం. అంటే భక్తికి ఏమంటారు, భక్తి యొక్క అవతారం, శక్తి ఆవేశ అవతారం నారదుడు కూడా భగవంతుడు. అయితే మన అందరూ అనుకోవచ్చు నారదుడు పూర్వజన్మలో ఏంటి. సో నారదుడు ఏమంటున్నాడు, పూర్వజన్మలో నేను ఒక దాసీ పుత్రుడు. అయితే ఈ దాసి ఎలాంటి దాసి, వేదవాదులైన బ్రాహ్మణుల సేవలో నిలిచిన ఒకానొక దాసి. సో బ్రాహ్మణులు ఒకసారి చాతుర్మాసాలు వచ్చినప్పుడు పూర్వకాలం ఎవరు ప్రయాణం చేసేవారు కాదండి. అంటే ముఖ్యంగా వర్షాలు అవి చాతుర్మాసాలు ఓకే ఎక్కడికక్కడ ఉండిపోయేవారు. సో అలా ఒకసారి ఈ దాసి ఉన్న ఆశ్రమంలో వేదవాదులైన అంటే వేదాల్ని క్షుణ్ణంగా నేర్చుకుని వేదాల్ని అందరికీ చెప్పేవాళ్ళైన బ్రాహ్మణులు అక్కడ ఉన్నారు. ఆ దాసికి పుత్రుడెవరు, నారదుడు. వేదవాదులైన బ్రాహ్మణులు స్వభావరీత్యా నిష్పక్షపాతులైనను నా ఎడ నిర్హేతుక కరుణను చూపి ఉండిరి. ఇక బాలుడైనప్పటికీ నేను కూడా ఇంద్రియములను నిగ్రహించి క్రీడాశక్తిని విడనాడి ఉంటుంది. అంతేగాక చాపల్యంను వీడి మిత భాషినై ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చిన్న తేడా ఇక్కడ గమనించండి. నారదుడు చాలా బుద్ధిమంతుడు కాబట్టి వీళ్ళు ఇచ్చారు కదా. ఓకే, ఇక్కడ ఏమని చెప్తున్నాడు నారదుడు, నిర్హేతుక కరుణ అంటే దానికి ఎలిజిబిలిటీ ఏం లేదు. భక్తులు అలా ఏమి భక్తులు ఇస్తారు అంతే. ఓకే, భక్తులు ఏం చేశారు, ఈ నారదుడి పైన కరుణ చూపించారు. ప్లస్ నారదుడు ఏమన్నాడు, నేను కూడా ఇంద్రియాల్ని నిగ్రహించి క్రీడాశక్తిని, పిల్లలు అనగానే ముందు మనకి ఆటలు గుర్తుకొస్తాయి. అయితే నాకు కూడా ఆటల మీద పెద్ద వ్యామోహం ఉండేది కాదు, నేను కూడా బుద్ధిగా ఉండేవాడిని. మిత భాషినై ఉంటుంది మనం అనుకోవచ్చు. అంటే మిత భాష కాబట్టి వాళ్ళు ఇచ్చారా అంటే కాదు, వాళ్ళు నిర్హేతుక కరుణ, వాళ్ళకి ఆ హేతు అనే కారణం ఏం లేదు, ఆ కరుణ చూపించారు. మహాత్ములు ఎందుకు కరుణ చూపిస్తారు అనేది ఒక కారణం ఏం లేదు. అంటే నిర్హేతుక, ఇంత పుణ్యం చేశాను కాబట్టి నాకు ఈ భాగ్యం. మనం ముందు చెప్పుకున్న పుణ్యానికి భక్తికి సంబంధం లేదు. ఓకే, సో నిర్హేతుక కారణంగా నా మీద కృప చూపించారు. నేను కూడా పెద్ద ఆటలు అవి కాకుండా ఎవరితో పెద్ద మాట్లాడేవాడిని కాదు. ఒక మారు వారు అనుమతితో నేను వారి ఉచ్చిష్టాన్నమును భుజించి ఉంటుంది. తత్కార్యముచే నా పాపములన్నీయును ఒక్కమారుగా నశించుకున్నవి. ఆ విధంగా సేవలో నియుక్తుడనై ఉండగా నా హృదయము పవిత్రమయ్యను. తత్సమయమున ఆ వేదాంతులైన బ్రాహ్మణుల స్వభావము నాకు మరింత ఆకర్షణీయమయ్యను. సో ఫస్ట్ ఎప్పుడు కూడా సతాం కృపయా అన్నామని, ఈ 9 దశల భక్తి కంటే ముందున్నది సతాం కృప. అంటే
మహాత్ముల యొక్క కృప వల్ల మనకు బీజం వస్తుంది, ఆ శ్రద్ధ అనే బీజం వస్తుంది. ఓకే, వచ్చాక ఏం చేస్తాం? శ్రద్ధ వచ్చిన తర్వాత సాధు సంఘ. సో ఒకసారి నారదుల వారికి ఏమైంది, ఒకసారి వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ ఉచ్చిష్టాన్నము వాళ్ళు తినంగా మిగిలినది ఎంగిలి అనుకోండి, ఓకే, తినంగా మిగిలింది, వాళ్ళ పర్మిషన్ తీసుకుని అది తిన్నాడు అన్నమాట. తింటే ఏమైంది, అది భగవద్ భక్తుల యొక్క ఉచ్చిష్ట. ఎవరు ఉచ్చిష్ట అంటే వాళ్ళు ఉచ్చిష్ట తీసుకోకూడదు. ఉచ్చిష్ట తీసుకుంటే ఏమవుతుంది? రోగం ఉన్నవాడు ఉచ్చిష్ట తీసుకుంటే ఏమవుతుంది? మనకి ఎంత ప్రేమ ఉన్నా సరే వాడికి రోగం ఉంది అనుకోండి, వాడి ఎంగిలి తింటాము మనం. ఎందుకంటే పిల్లవాడు ముద్దు కానీ రోగం ముద్దు కాదు. అవునా? అవునా? సో ఉచ్చిష్ట ఎందుకు అంటే ఉచ్చిష్టలో ఆ గుణాలు కలిసి ఉంటాయి, వాళ్ళకున్న గుణాలు కలిసి ఉంటాయి. సో ఎప్పుడైతే భక్తి వేదాంతుల ఉచ్చిష్ట దొరికిందో నారదుడి హృదయం చాలా పవిత్రమైన, పాపాలన్నీ కడుక్కుపోయాయి. సో ఇక్కడ ఏంటవుతుంది? శ్రద్ధ, భజన క్రియ, సాధు సంఘ, అనర్థ నివృత్తి అన్ని ఆటోమేటిక్ గా ఎప్పుడైనా ప్రాసెస్ అదేనండి. భక్తుల యొక్క కృప వల్ల శ్రద్ధ బీజం, ఓకే, దాని తర్వాత సాధు సంఘ, భజన క్రియ. ఓకే, సో అప్పుడు ఏమైంది? అనర్థాలు నివృత్తి అయ్యే కొద్దీ ఆ వేదాంతులైన బ్రాహ్మణుల స్వభావం నాకు మరింత ఆకర్షణీయమైంది. సో ఇంకా ఇంకా వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క చేష్టలన్నీ కూడా నారదుడికి ఇంకా ఇంకా నచ్చుతున్నాయి అన్నమాట. ఓకే, రాధికా గారు క్లాస్ ఫోన్ చేస్తున్నారు. ఎవరైనా రాధికా గారి నెంబర్ ఉంటే ఒకసారి చేయండి. చిన్నాన్న దేనికి చేస్తున్నారు ఒకసారి అడగండి. ఓ వ్యాసదేవ, ఆ వేదాంతుల కరుణచే వారి సాంగత్యమున వారు గావించడి ఆకర్షణీయమైన కృష్ణ లీలలను నేను శ్రవణం చేయగలిగితిని. ఆ విధమైన శ్రద్ధాపూరిత శ్రవణము చేత శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణ రుచి నా యందు అడుగడుగునా వృద్ధి ఉన్నది. సో ఏమైందండి? ఎప్పుడైతే మనకి ధనమూర నిత్యానందాలు లైన్ కూడా ఉంది, వైష్ణవేర ఉచ్చిష్ట తాహమరే మన నిష్ఠ. ఎప్పుడైతే వైష్ణవుల యొక్క ఉచ్చిష్ట దొరుకుతుందో మనస్సులో ఉన్న భక్తి నిష్ఠ అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్. నిన్న మనం చూసాం నారదుల వారికి జగన్నాథ స్వామి ప్రసాదం దొరకంగానే శివుడు వచ్చాడు, నాకేది, పార్వతీదేవి అలిగింది, నాకు ఇవ్వకుండా నేను సగభాగం మీరు నాకు ఇచ్చారు, ప్రసాదం కానీ ఇవ్వలేదంట. అలా ఎలా అవుతుంది? ఒప్పుకోలేదా? ఓకే, సో అలాగా వైష్ణవుల ఉచ్చిష్ట అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఆ వైష్ణవుడి క్వాలిటీ అందులో ఉంటుంది. వైష్ణవుడి క్వాలిటీ అంటే నిత్యం వాళ్ళే పుణ్యతీర్థులు, నిత్యం భగవంతుని హృదయంలో వాళ్ళు పెట్టుకుని ఉంటారు. సో వాళ్ళు ఎక్కడ ఉంటే అదే పుణ్యతీర్థం, వాళ్ళు ఉచ్చిష్టే పుణ్యతీర్థం. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తున్నారు? భక్తులు ఎప్పుడు ఏం చేస్తారు? తుష్యంతి జరమంతి చ, నిత్యము వాళ్ళు కృష్ణ లీలలు, భగవద్ కథలు వింటూ ఉన్నారు. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, నా భక్తులు ఎప్పుడూ కూడా నా గురించే చర్చ, వాళ్ళకి వేరే గురించి చర్చ లేదు. నా గురించి నిత్యము శ్రవణ కీర్తనాదులు చేస్తూ వాళ్ళు నిత్యము ఆనందంలో ఉంటారు. సో ఎప్పుడైతే ఈ భగవద్భక్తులందరూ నిత్యం కృష్ణ లీలలు వాళ్ళు కీర్తిస్తున్నారు. సో ఈ నారదుడు చిన్నపిల్లవాడు అవి విన్నాడు అనమాట, వాళ్ళ దగ్గర విని శ్రద్ధాపూరిత శ్రవణం చేత, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, శ్రద్ధాపూరిత శ్రవణం. మనం శుశ్రూష అని అంటే ఉత్తి వినడం కాదు, నమ్మకంతో, శ్రద్ధతో. శ్రద్ధ అంటే నమ్మకం, భగవంతుడి మీద నమ్మకంతో ఎప్పుడైతే ఆ శ్రవణం చేస్తున్నామో అప్పుడు ఏమైంది? శ్రద్ధాపూరిత శ్రవణం చేత శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణ రుచి నా యందు అడుగడుగున వృద్ధి ఉంది. అప్పుడు ఏమైంది? మనం నెక్స్ట్ స్టేజ్ ఏంటి? రుచి, ఆసక్తి, భావ, ప్రేమ కదా. సో రుచి, టేస్ట్ మొదలైంది అనమాట. ఓకే, ఓ మహర్షి, ఆ విధంగా దేవదేవుని ఎడ ప్రీతిని పొందినంతనే అతని ఎడ నా శ్రవణాశక్తి అకుంఠితమయ్యను. పిమ్మట అట్టి రుచి వృద్ధి నొందగా అజ్ఞాన కారణముననే స్థూల సూక్ష్మ ఆచ్ఛాదనలను నేను అంగీకరించి ఉంటునని అవగతము చేసుకొనగలిగితిని. ఏలయన నేను భగవానుడు ఇరువురము దివ్యులమై ఉన్నాము. సో రుచి రాగానే అది పెరిగే కొద్దీ ఏమైంది? తనకి తత్వం అర్థమైంది.
ఓహో నేను భగవంతుడు సచ్చిదానంద రూపును, మేము దివ్యము, నేను కూడా దివ్యము. నేను ఎన్ని రోజులు ఓహో దాసీపుత్రుడేమో అనుకుంటున్నాను, నేను దివ్య స్వరూపుడను, సచ్చిదానంద రూపాన్ని. భగవంతుడు కూడా ఇది అనుభవంలోకి రావడం. మనకి వినడం వేరు, ఇప్పుడు ఫస్ట్ నుంచి వింటున్నాం మనం భగవద్గీత, ఇప్పుడు శ్లోకాలు వింటున్నా, నేర్చుకుంటున్నాం. ఓకే, కృష్ణుడు అంటున్నారు వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఎలా అయితే చిరిగిన వస్త్రాన్ని విడిచిపెట్టి నూతన వస్త్రాన్ని ధరిస్తారో అని. హానెస్ట్ గా చెప్పండి, మీరు ఎంతో మంది ఎవరో పోవడం గురించి విని ఉంటారు. ఈ శ్లోకం గుర్తొచ్చిందా? ఓ కొత్త శరీరం కొత్త వస్త్రాన్ని ధరించినట్టు వీడికి ఇంకో కొత్త వస్త్రం వచ్చింది కాదు ముందు, అయ్యో వాడి లాంటి వాడు, వాడలాంటి వాడు, మృత్యు వచ్చే తీరుతుంది. భగవద్గీత భాగవతాలు వింటున్నాము అంటే అది మనకి అర్థం అవ్వాలి. సో వింటున్నాం, ఆత్మ ఇలాగా నయనం చిన్నంత శస్త్రాన్ని, ఆత్మకి ఎవ్వరు ఏమీ చేయలేదు, ఏ శస్త్రము ఛేదింపలేదు, నీరు తడపలేదు, అన్ని వినేసాం కనుక. అందుకే ధీరస్తత్రన ముఖ్యతే, ధీరుడైన వాడు ఈ మరణం దగ్గర చలించాడు. ఓకే, ఎందుకు మనకు అర్థమైంది, ఓహో ఈ డ్రెస్ పోయి ఇంకో డ్రెస్ వచ్చింది, ప్లస్ మాత్ర స్పర్శ అన్ని తెలుసు వాడికి. ఇది ఖచ్చితంగా జాతసహి ధ్రువం మృత్యు, పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు అవన్నీ. సో ఎప్పుడైతే అంటే సో ఇప్పుడు అంటే మనకి అనుభవంలోకి రావు, ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో అసలు మన రీతే మారిపోతుంది. నారదుడు చెప్తున్నాడు, నారదుడికి ఇప్పుడు అవగతం అవుతుంది, అర్థం అవుతుంది, ఓ తను భగవంతుడు సచ్చిదానంద రూపులు, దివ్యులు. ఆ విధంగా శరద్వర్ష ఋతువులు రెండింటి యందును మహాత్ములైన మునులు నిత్యము అనరించిన శ్రీకృష్ణ భగవానుని అమల యశో కీర్తనమును ఆకర్ణించుటకు నేను అవకాశమును పొందితిని. ఆ రీతిగా భక్తియుత సేవ నా యందు ఉత్పన్నమైనంతనే రజస్తమో గుణముల ఆచ్ఛాదనలు సంపూర్ణముగా అంతరించినవి. మన సీక్వెన్స్ గుర్తొస్తుందా? శుశ్రూష శ్రద్ధదానస్య సీక్వెన్స్. రజస్తమో గుణాలు ఆటోమేటిక్ గా తగ్గిపోయి సత్వగుణంలో స్థితుడవుతాడు. ఎప్పుడైతే సత్వగుణంలో స్థితుడవుతాడో అప్పుడు మనకి సత్యం అనేది అర్థమవుతుంది. ఓకే, ఆ మునులేడ నేను మిగుల అనురక్తుడనై ఉంటుంది, మృదు స్వభావుడనైన నా సర్వ పాపములు వారి సేవయందు సంపూర్ణముగా నశించినవి. హృదయమునందు నేను వారి ఎడ దృఢమైన విశ్వాసమును కలిగి ఉంటుంది. ఇంద్రియములను నిగ్రహించి వారి ఉపదేశములను నేను దేహముతోనూ మనస్సుతోనూ ఖచ్చితంగా పాటించుతుంది. విన్న తర్వాత, శ్రవణం తర్వాత దాన్ని పాటించడానికి ప్రయత్నం చేశాడు నారదుడు. ఎందుకు? ఓకే, సో మునుల యొక్క కృప వల్ల ఈ అనుశ్రవణం అంటే మళ్ళీ మళ్ళీ కృష్ణుడి యొక్క లీలలు వినంగా వినంగా పూర్తి శుద్ధుడయ్యాడు అన్నమాట. శుద్ధుడైపోయి ఏమైంది? రజస్తమో గుణాలు పోయాయి, సత్వగుణం వచ్చింది. ఇంద్రియాల్ని నిగ్రహించి మనస్సుతో దేహంతో కేవలం భక్తియుత సేవ గురించి ఆలోచిస్తున్నాడు. పిదప దీనవత్సలుడైన భక్తి వేదాంతులు అచటి నుండి నిష్క్రమించుచు స్వయముగా దేవదేవునిచే ఉపదేశింపబడినటువంటి పరమ గుహ్య జ్ఞానమును నాకు ఉపదేశించింది. సో వాళ్ళు చాతుర్మాసాలు 4 నెలలే ఉంటారు. చాతుర్మాసాలు అయ్యి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి చాలా కరుణ వచ్చింది. ఎందుకు? పిల్లవాడు చాలా శ్రద్ధతో వింటున్నాడు, అడుగుతున్నాడు, మళ్ళీ ప్రతిరోజు వింటున్నాడు. సో వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఆ పిల్లవాడిని పిలిచి భగవంతుడి గురించి గుహ్యము భక్తి గురించి ఆ పిల్లవాడికి బోధించారు. ఏం చేయాలి? భక్తి చాలా సింపుల్ అండి. ఏంటి? భోగము లేదు, త్యాగము లేదు. భోగించను వద్దు, ఆహా నాకు ఇది నాకు అది, అలానే త్యాగం విడిచిపెట్టక్కర్లేదు. ఏం చేయాలి? ఇప్పుడు పాల వల్ల అనారోగ్యం వచ్చిందండి, కడుపులో డైజెషన్, చాలా మంది పాలు పడదు. సో డైజెషన్ ప్రాబ్లం రాగానే ఏం చేస్తారంటే మజ్జిగ తాగండి. మజ్జిగ కూడా పాల యొక్క ఇంకో రూపమే. ఈ పాలు విషమైంది, కానీ పాల యొక్క ఇంకో రూపం ఏమైంది? దాన్ని నయం చేసింది. సో ఎప్పుడైతే భోగం, అందుకనే భాగ్యం వచ్చింది
ఏవి విడిచిపెట్టక్కర్లేదు. దానివల్ల భోగం కనుక ఉంటే, భోగ దృష్టి కనుక ఉంటే అది విషయం అవుతుంది. సో మనం చేయాల్సిందల్లా ఏంటి, దాన్ని భగవత్ సేవకై ఉపయోగించాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ అంటే పాల యొక్క ఇంకో రూపం మీకు అర్థమవుతుందా, అదేం చేస్తుంది, రోగాన్ని నయం చేస్తుంది. సో కర్మ బంధనం చేయాల్సింది కర్మ ముడిని, కర్మ గ్రంథిని విప్పేస్తుంది. ఎప్పుడైతే కర్మ గ్రంథి విడిపోతామో మనం ఈ దేహ స్థితి నుంచి బయటపడతాం. ఓకే, సో అలాగా వాళ్ళు ఏం చేశారు, పిల్లవాడిని పిలిచి భక్తి గురించి, భగవంతుడి యొక్క గుహ్య జ్ఞానాన్ని చెప్పాడు. అట్టి గుహ్యతమ జ్ఞానముచే సమస్తమునకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీకృష్ణ భగవానుని శక్తి ప్రభావమును నేను స్పష్టముగా అవగతము చేసుకొనగలిగితిని. ఆ దాన్ని నెరుగుటచే మనుజుడు ఆ దేవదేవుని చెంతకే తిరిగి చేరి స్వయముగా అతనిని పొందగలడు. యాక్చువల్లీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో మనం అది ప్రాక్టికల్ గా నారదుడి విషయంలో ఇక్కడ చూస్తున్నాం. ఎలా అయితే కేవలం శ్రవణ కీర్తనాదులే, పెద్ద పెద్ద సేవలు ఎట్లా చేస్తాడు చిన్న పిల్లవాడు, దాసీ పుత్రుడు, కేవలం శ్రద్ధతో అంటే నమ్మకంతో శ్రవణ కీర్తనలు చేయడం వల్ల నారదుడికి ఏమవుతుంది, స్వయంగా భగవంతుణ్ణి పొందే స్థితికి అతడు చేరుకున్నాడు. ఓకే, ఓ బ్రాహ్మణుడా అంటే వ్యాసదేవ, మనుజుని కర్మలనన్నింటినీ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవకు సమర్పించుటయే సమస్త తాపత్రయములను తొలగించుటకు ఉత్తమోత్తమ నివారణోపాయమని మహాత్ములచే నిర్ణయింపబడినది. సో మనం చేయాల్సిందన్నా ఏంటి, కర్మని విడిచిపెట్టక్కర్లేదు. ఇన్ఫాక్ట్ అర్జునుడు విడిచిపెడతానంటే కృష్ణుడు విడిచిపెట్టద్దు అని చెప్పాడు. మన భగవద్గీత అది ఫస్ట్ అర్థం అవ్వాలి. నేను చాలాసార్లు అనుకున్నాను, భగవద్గీత అంటే ఏ పని లేనప్పుడు వినేది కాదు. ఎందుకంటే అర్జునుడు ఏ పని లేనప్పుడు వినలేదు భగవద్గీత. మంచి పీక్ టైం, మనందరికంటే చాలా పీక్ టైం అండి. 11 అక్షోహిణుల సైన్యం ఉంది అక్కడ, ఇటు 7 అక్షోహిణులు, మొత్తం భూప్రపంచం అంతా 2 భాగాల కింద విడిపోయి ఉంది. ఈ యుద్ధం నుంచి ఎవరు బ్రతికి బయటపడతారో తెలియదు. ఓకే, అలాంటి స్థితిలో భగవద్గీత చెప్పబడింది. ఓకే, నేను డ్యూటీ చెయ్యను అన్నప్పుడు భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఏం చేశాడు, యుద్ధం చేశాడు, వెళ్ళిపోయాడు. చాలా బాగా చేశాడు. ఎలా చేశాడు అన్నదే మనకి భగవద్గీతలో అర్థం అవ్వాలి. సో కర్మలు విడిచిపెట్టక్కర్లేదు, కానీ కర్మలు ఏం చేయాలి, పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవకు సమర్పించుటయే ఏం చేస్తుంది, సమస్త తాపత్రయములను తొలగించుటకు ఉత్తమోత్తమ నివారణ ఉపాయము. తాపత్రయాలు అందరికీ తాపత్రయాలు అనేవి ఉన్నాయి. ఏంటి తాపత్రయాలు, అది భౌతిక, ఆధ్యాత్మిక, అది దైవిక. ఈ క్లేశాలు, తాపత్రయాలు అనేవి ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో రీతి పదం పదం విపత్తం. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు తాపత్రయాల వల్ల కష్టపడుతున్నారు. సో ఉత్తమోత్తమ నిర్ణయం ఏంటి, నివారణ, ఉత్తమోత్తమ నివారణ ఏంటి, శ్రీకృష్ణునికి కర్మలను సమర్పించుటయే. ఓ మహాత్మా, రోగ కారణ పదార్థమునే ఔషధ రూపములో చికిత్సగా వసగినప్పుడు అది ఆ వ్యాధిని నయముగా ఉంటుందా. అదే మన పాలు పెరుగు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఏదైతే రోగానికి కారణమైందో దాన్నే విరుగుడు కింద. ఇప్పుడు చూడండి, భీముణ్ణి దుర్యోధన వాళ్ళు విషాన్నం ఇచ్చి ఒక గుండెలో తోసేస్తారు కదా, కింద ఏకంగా నాగలోకానికి వెళ్ళిపోతాడు భీముడు. అక్కడ రాగానే పాములన్నీ ఊరుకుంటే ఏంటి, ఎవరో గెస్ట్ వచ్చాడు, టక్కుని కాటేయడం మొదలైతే ఏమైంది, ఆ విషయానికి ఈ విషయం విరుగుడైంది. ఓకే, సో మనకి ప్రస్తుతం విషయం ఉంది, భవరోగం అనేది ఉంది. దేని వల్ల వస్తుంది, మనం చేసే కర్మల వల్ల మనం ఇంకా 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 బంధింపబడుతున్నాం, ఇంకా ఇంకా భవరోగంలో ఉంటున్నాం, సంసార చక్రంలో కూరుకుపోతున్నాం. మనం చేయాల్సిందల్లా దీనికి విరుగుడు. ఎలా చేయాలి, ఈ కర్మలే ఇంకో రూపంలో దానికి ఆపోజిట్ టైప్. అంటే ఇంతసేపు నా కోసం, ఇప్పుడు ఏం చేయాలి,
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై సమర్పయామి. నారాయణాయేతి సమర్పయే తత్. మనకి భాగవత శ్లోకం ఏంటి అంటే నారాయణాయేతి సమర్పయే తత్ అంటే కాయం చేత మనస్సు చేత బుద్ధి చేత సహజ స్వభావము చేత ఏం చేసినా సరే అవన్నీ నారాయణుడికి సమర్పించాలి అన్నది భాగవతం. సో మనం ఏం చేస్తున్నాం? సమర్పయామి అంటే నేను సమర్పిస్తున్నాను. మనం చేయాల్సిందల్లా మన సహజ రీత్యా మన ఒక వర్ణము ఒక ఆశ్రమము ఏదైనా సరే మన డ్యూటీలు విడిచిపెట్టకుండా నారాయణాయేతి సమర్పయామి. ముందు అసలు చెప్పండి, కృష్ణ ఇది నీకు. చాలా మంది అడుగుతుంటారా, నిజంగా నైవేద్యం కృష్ణుడు పెడితే మీరు మళ్ళీ నైవేద్యం పెడతారా పెట్టరండి? కృష్ణుడు వచ్చి మీరు తింటే మీరు మళ్ళీ నైవేద్యం పెడతారా పెట్టరా? ఖచ్చితంగా పెడతారు. అంటే అదేదో జోక్ కింద చెప్తారా అని చెప్పారు. దేవుడు అలాగే ఇచ్చేస్తున్నాడు కాబట్టి మీరు నైవేద్యాలు పెడుతున్నాడు అంటే నైవేద్యం కృష్ణుడు వచ్చి తింటే అంతకంటే భాగ్యం అసలు అక్కడ మనం ఇక్కడ ఉంటామా? కృష్ణుడు తినాలనే కదా పెడుతున్నాం. కాబట్టి నారాయణ అయితే సమర్థ. ఆ కర్మని, రోగానికి కారణమైన కర్మని ఔషధానికి వాడాలి అంతే. ఓకేనండి? ఔషధం ఏంటి? నారాయణ అయితే సమర్పయామి. ఓకే. ఈ విధంగా మానవుని కర్మలన్నీయును భగవానుని సేవకి అంకితము గావింపబడినప్పుడు అతనికి నిత్య బంధమును కలిగించిన ఆ కర్మలే కర్మ వృక్షము యొక్క నాశకారకములు కాగలవు. సో దేని వల్ల అయితే బంధింపబడ్డాము, అందుకని మన దేహాన్ని మనం తిట్టుకోక్కర్లేదు. అంతా ఇక్కడి నుంచి మొదలైంది. ఈ దేహం వల్లే నాకు ఈ కష్టాలు. మనకు చేతిలో ఉన్నది దేహం ఒక్కటే అండి. సో ఈ దేహాన్నే మనం వాడుకుని దీని నుంచి బయటపడాలి. ఈ దేహం భౌతికం అండి అని దాన్ని విసిరి కొట్టక్కర్లేదు. మనకిచ్చింది ఇదే, ప్రస్తుతం మన చేతిలో ఉంది ఇదే. సో ఈ దేహాన్నే వాడుకుని, ఈ కర్మలని వాడుకుని మన రోగం నుంచి బయటపడాలి. ఓకే. ఈ జన్మమున భగవత్ కార్యమును పూర్ణము గావించుటకై ఉనర్చబడిన ఏ కర్మ అయినను భక్తి యోగముగా లేదా దివ్యమైన భక్తియుత సేవగా పిలువబడుచున్నది, జ్ఞానముగా పిలువబడినది. దానికి సమన్వయ అంశమే కాగలదు. ఓకే. సో ఏదైనా సరే భగవంతుడికి కనెక్షన్ ఉంది అంటే అది భక్తియుత సేవ. మనం కృష్ణ అనేసాం అనుకోండి, మనకి యాక్చువల్లీ రెండే మూటలు అనుకున్నాం. ఏంటి? ఒకటి త్రిగుణాలు, ఇంకొకటి పాపపుణ్యాల మూట. ఓకే. మనకి ఎక్కడో సుకృతి వచ్చింది, ఆ సుకృతి రాగానే ఇంకో కొత్త మూట తయారైంది. మనం చేసే ప్రతి భక్తి యొక్క కృష్ణ అనగానే ఆ మూట నిండడం అంటే పుణ్యంతో ఇక్కడి నుంచి తీసి అందులో వేస్తానంటే ఓకే. సో కృష్ణ అనగానే మన భక్తి లైన్లోకి వచ్చేసినట్టు. టైం పడుతుంది ఎవరికైనా సరే, వాళ్ళ యొక్క సాధన శ్రద్ధ వల్ల సమయం పడుతుంది, కానీ బయటపడడం అనేది గ్యారెంటీ. ఓకే. నెక్స్ట్, భక్తుడు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞానుసారము కర్మలయందు వర్తించుచునే ఆ దేవదేవుని నామములను గుణములను సదా స్మరించుచుండును. ఓకే. సో ఏం చేయాలి? నిత్యము భగవంతుడి యొక్క నామ గుణ రూప లీలలను వర్ణించుకుంటూ వల్ల వేసుకుంటూ. శ్లోకం ఎందుకు నేర్చుకోవాలి? వల్ల వేసుకుంటూ ఉండొచ్చు. ప్రతిసారి చూసి చదవాలి అంటే కష్టం అవ్వచ్చు. ఏ ఒక్కర్లేదు, ఏ శ్లోకాలు రాదు, నో ప్రాబ్లం. మనందరికీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చేసారు. భగవంతుడి నామానికి, భగవంతుడికి, భగవత్ సేవకి తేడా, భాగవతానికి, ఇవన్నీ భగవంతుడి యొక్క వివిధ అవతారాలు. నామం అనేది భగవంతుడి యొక్క అవతారం, భాగవతం భగవంతుడి యొక్క అవతారం, భక్తులు భగవంతుడి యొక్క అవతారం. ఓకే. సో నిత్యం భగవంతుడి యొక్క స్మరణ, నిత్యం అసలు. నేను ప్రభుపాద గారు చెప్తుంది, కృష్ణుడు చెప్పాడు ఏంటంటే, బయటకు వెళ్ళొచ్చి దాహం వేస్తే ఏం తాగుతాం? మంచినీళ్ళు తాగుతాం. మంచినీళ్ళు తాగంగానే ఏమవుతుంది మనకి?
దాంట్లో ఉన్న రుచి వల్ల మనకి దాహం తీరుతుంది. కృష్ణుడు ఏం చెప్పాడు? రసోహం అప్సు కౌంటేయ, నేనేయా నీటిని, నీకు దాహం తీర్చే ఆ రసం నేనే అంట. చెప్పాను కదా, ప్రభుపాద వారిని అడిగారు ఎవరు, ఏమడిగారు? ఎలాగ నిత్యం కృష్ణుడిని గుర్తుపెట్టుకోవడం? ప్రభుపాద వారు ఏం చెప్పారు? ఎలా మర్చిపోతారు అసలు కృష్ణుడిని? ఎలా మర్చిపోతారు అసలు? కృష్ణుడు లేని ప్లేస్ లేదు. కృష్ణుడు ఒక సూర్యుని చూస్తే అర్థమైపోతుంది. అంటే ఒక్కసారి తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువుని చూడండి, ఏమంటారు? దిమ్మ తిరగడం అంటారు. అర్థం కాదు, ఎలా అవుతుంది? తల్లి ఏమన్నా చేస్తుందా? వెళ్ళి లోపల బొమ్మ గీస్తుందా? లోపల ఏమవుతుంది తల్లికి తెలియదు అసలు. ఎలా అసలు కృష్ణుడు లేనిది అసలు ప్రపంచమే జరగదు. సూత్రే మణిగణ ఇవ, అన్ని అబ్బాయి ఈ చైన్ ఎంత బాగుందో, ఆ చైన్ కి బేసిస్ లోపల సూత్రం, దారం. దారం కనిపించలేదు కదా అంటే లేదు అని కాదు. సో సూత్రం ఎక్కడుంది? ఎక్కడుంది దారం? ఎక్కడుంది దారం? దారం లేకపోతే అసలు దండే లేదు. కాబట్టి భగవంతుని మర్చిపోయే ప్రసక్తే. కాకపోతే మనకి ఒక విషయం గుర్తుంటే, ఒక విషయం మీద పడిపోతే అసలు విషయం మర్చిపోతూ ఉంటాం. సో అలా మనం భగవంతుడిని పక్కన పెట్టేసాం. కానీ భగవంతుడు సర్వము సర్వులందు సో సదా అనిత ఎన్నో శ్లోకమ్మా? అనిత ఎన్నో శ్లోకం? 36 పేజ్ నంబర్ 37 204. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. వాసుదేవుని మహిమలను అతని ప్రధాన అంశములైన ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణులతో సహా కీర్తింతుముగాక. భాగవతం మనకి చాలా మంత్రాలు వస్తాయి. ఇది కూడా ధీమహి అనగానే గాయత్రి మంత్రం. మనస్సులో అంటే మనస్సున నమస్కరిస్తున్నాము. మంత్రము అంటే ఏంటండి? మంత్రము అంటే మీనింగ్ ఏంటి? మనః త్రాయతే ఇది మంత్రః. మనః త్రాయతే ఇది, మనస్సుని ఏదైతే విడుదల చేస్తుందో. దేని నుంచి విడుదల చేస్తుంది? బంధాల నుంచి విడుదల, అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ, విడుదల. విడుదల అంటే కట్టుబడేయడం. ఎప్పటికీ ఇష్టం ఉండదు. కట్టుబడేయడం ఎవరికైనా ఇష్టమా? యశోదమ్మ కట్టేస్తుంటే కృష్ణుడు కూడా ఒప్పుకోలేదు, నచ్చలేదు కృష్ణుడు కూడా. కానీ మనందరం గుణాల చేత కట్టేసి ఉన్నాం. మనకి ఆప్షన్లే ఉండట్లేదు కదా. సో దీని నుంచి విడుదల, మనస్సు విడుదల చేసేది మంత్రం. సో ఈ మంత్రం కూడా మీరు పలుమార్లు చెప్పుకోవచ్చండి. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. 38. భౌతిక రూపరహితుడైన యజ్ఞ పురుషుని విష్ణువు ఈ విధంగా దివ్య శబ్ద రూపమున అర్చించువాడే సమ్యక్ దర్శి అనబడును. సమ్యక్ దర్శి అంటే సంపూర్ణముగా ఎరిగినవాడు. శబ్ద రూపం యాక్చువల్లీ భగవంతుడి నామం. భగవంతుడి నామానికి భగవంతుడికి తేడా లేదు అని చెప్పాను. ఒక్కసారి ఒక చిన్న తత్వం మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పటి వరకు మనం విన్నాం ఏంటి? నేను సచ్చిదానంద స్వరూపుడని, నేను ఆత్మస్వరూపుడని, నాకు ఈ శరీరానికి సంబంధం లేదు కదా. ఉందా? లేదు. నేను వేరు, శరీరం వేరు. అది మనందరికి అర్థమైంది కదా. ఓకే. అయితే సో నేను సచ్చిదానందం, ఇదేమో భౌతికత్వం. ఈ రెండిటిని ఎవరు కలుపుతున్నారు? ఎవరు కలుపుతున్నారు? ఎక్కడ కలుస్తుంది ఈ రెండు? అసలు కలవడం అవ్వదు కదా. ఆత్మ దేంట్లోనూ కలవదు కదా. మరి శరీరంలో నేను ఈ శరీరాన్ని అని ఆ కాంటాక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? పూర్వజన్మ సుకృతం. మనసు, బుద్ధి, అహంకారాలు పరమాత్మ ప్రకృతి నుంచి. ప్రసన్న నోట్ అంటే వచ్చింది ఆన్సర్. మనసు, బుద్ధి, అహంకారాలతో పరమాత్మ అనే ఆయన జాయిన్ చేస్తున్నారు. పరమాత్మ అనే ఆయన జాయిన్ చేస్తున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అక్కడ పరమాత్మ వచ్చి కూర్చుంటున్నాడు కదా. ప్రతి జీవుడికి
లేవంగానే ముందు అతడే గుర్తు చేస్తాడు. ఏమని? నువ్వు అనిత, నువ్వు ఒక స్త్రీవి, నీకు ఈ డ్యూటీలు. నిద్రపోయి ఎక్కడ మర్చిపోతాం అన్ని. మనం వచ్చిన పర్పస్ వేరే ఉంది కదా. ఓకే, సో దాంతో ఏమవుతుంది, ఆ పరమాత్మ మనకి కనెక్షన్. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఏదైతే రెండిటికి కామన్ అదే మనల్ని జాయిన్ చేయగలం. అవునా కాదు? ఇది కలపాలి అంటే రెండిటికి కలిసే పదార్థం ఒకటి ఉండాలి. పరమాత్మ ఏంటి? సర్వము వ్యాపించిన వాడు, ప్లస్ అతడు సచ్చిదానంద రూపం. అందుకే అతడు ఈ ఆత్మకి ఇది కనెక్షన్ పెట్టగలుగుతున్నాడు. అలాగే ఇప్పుడు బయటపడాలి అనుకోండి. బయటపడాలి అంటే మనం ఆత్మస్వరూపులం, కానీ ఇక్కడ భౌతికంలో ఇరుక్కుపోయి ఉన్నాం. ఇప్పుడు బయటపడాలంటే ఎలాగా? ఈ రెండిటికి కామన్ ఒకటి కావాలి మనకి. అదే భగవంతుడి యొక్క నామం. భగవంతుడి యొక్క నామం మనకు మామూలు శబ్దం అనిపిస్తుంది, తన్మాత్రాల్లో ఒకటే. శబ్దం అనేది అంతేనా? వాయువు నుంచి వచ్చింది శబ్దం. వాయు యొక్క భౌతిక రూపం ఏంటి అంటే శబ్దం. సారీ, ఈథర్, ఆకాశం. ఆకాశం యొక్క భౌతిక రూపం ఏంటి అంటే శబ్దం. సో శబ్దం భౌతికం యాక్చువల్లీ. కానీ ఎప్పుడైతే ఆ భౌతికాన్ని మనం రామకృష్ణ అనేసాము, అదేమైపోయింది? అది సచ్చిదానందం అయిపోయింది. సో అది భౌతికమే. శ్రీకృష్ణ మాతాజీ, మీరు ఇప్పుడు చెప్పారు కదా, మన శరీరాన్ని ఆత్మని దేవుడు కలుపుతున్నాడంటే, అంటే ఇప్పుడు మన పిండం తయారైనప్పుడు ఒక శరీరం లోపల ఒక ఆత్మని ప్రవేశపెట్టేటప్పుడు అదేనా మాతాజీ కనెక్షన్ వస్తుంది? లేకపోతే ఎలా వస్తుంది? నాకు అర్థం కాలేదు. ఎప్పుడు పరమాత్మ నిత్యము ఉంటాడు జీవుడికి తోడు కింద. భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. అసలు ఈ యంత్రాన్ని నడిపిస్తుందే నువ్వు ఇది అనే బలాన శరీరం. ఆ కనెక్షనే పరమాత్మ. ప్రతి నిమిషం కనెక్షనే దేవుడు, కనెక్షనే పరమాత్మ. పరమాత్మ ఏం చేస్తుంటాడు? ఉపద్రష్టాను అంత దగ్గర ఉండి మనల్ని చూస్తూ ఉంటాడు. అతను రియాక్ట్ అవ్వడు. పరమాత్మ రియాక్ట్ అవ్వడు. మన 2 పక్షుల గురించి చెప్పుకున్నాం, గుర్తుందండి? ఒక చెట్టు మీద 2 పక్షులు. శ్వేతాశ్వతార ఉపనిషత్తు నుంచి ప్రభుపాద వారు కోట్ చేస్తారు. ఒక పక్షి తింటూ ఉంటుంది, మంచి ఫలము చెడు ఫలము పుణ్యం పాపం అన్ని చేస్తుంది. ఇంకో పక్షి చూస్తూ ఉంటుంది అంతే. సో పరమాత్మ ఒక ద్రష్ట, చూస్తూ ఉంటాడు. ఒక అనుమంత శాంక్షన్ చేస్తూ ఉంటాడు. మనకు అర్థం కాదు ఎందుకు శాంక్షన్ చేస్తున్నాడు. కుంతి స్థుతిలో చూస్తాం మనం, కుంతిదేవి అంటోంది ఏమని? ఇటు పాండవులు అంటే నీకు చాలా ప్రీతి, అభిమన్యుడు అంటే నీకు చాలా ప్రీతి. ఓకే, అక్కడ అభిమన్యుడిని చంపడానికి స్ఫూర్తి ఎవరిచ్చారు? అంటే అక్కడ భగవంతుడి శాంక్షన్ ఉంది కదా. ఎలా అర్థం అవుతానైనా నువ్వు నాకు అని అడుగుతున్నాను. అసలు నువ్వు వచ్చింది ఎలా అర్థం అవుతుంది? ఇక నువ్వు రక్షించింది నువ్వే. వచనం ఇచ్చి వచనాన్ని పక్కన పెట్టి రథాన్ని తీసుకున్నావు నా కొడుకుని రక్షించడానికి. ఓకే, అటుపక్క ప్రేరణకి నీ శాంక్షన్ లేకుండా జరగదే అక్కడ. సో పరమాత్మ మన భగవంతుడు ఇక్కడ మనకి యాక్చువల్లీ మనకు అర్థం అవును భగవంతుడు. నాకు చదివేస్తే అర్థమైపోతాడు అనుకోకండి. భగవంతుడు అచింత్య. భగవంతుడి యొక్క ఒక్క లీల కూడా మనకి అర్థం అవుతుంది. అది అగాధ బోధ అంటే సముద్రం అండి. సముద్రం ఎవడైనా ఎంత గజ ఈతగాళ్ళైనా కిందకెళ్ళి టచ్ చేసి రావడం అవుతుందా? సముద్ర గర్భం. అంత లోతు భగవంతుడి యొక్క లీల. అయితే మనల్ని ఉద్ధరించడానికి మనం ఏంటి చెప్తున్నాం? భౌతికం అలాగే దివ్యము అయి ఉండాలి. ప్రభుపాద వారు చెప్పారు, ఇదే కూర్చుని 2 గంటలు రెడ్ వైట్ అని జపం చేయండి, ఏదైనా మార్పు వస్తుందేమో చూస్తామని. మన మీద మన కోపం వచ్చేసి పిచ్చెక్కిపోతుంది. భగవన్నామం చేస్తుంటే ఎందుకు అవ్వట్లేదంటే అది దివ్యం. ఇదే భౌతిక శబ్దమే, భౌతిక రూపమే అది. కానీ ఎప్పుడైతే దానికి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికం జోడించేసామో అది మనల్ని బయటపడేది. అంతేనా? ఇద్దరికి కాంటాక్ట్. అలాగే గురువు కూడా, భగవంతుడికి మనకి గురువు మధ్యలో కాంటాక్ట్. ట్రాన్స్ఫార్మర్ అని చెప్పుకున్నాం మనం, గుర్తుందా? మనదేమో 230 volts, అక్కడేమో 10,000 volts. డైరెక్ట్ గా ప్లగ్ పెట్టడం అవ్వదు. సో గురువు అనేవాడు ఏం చేస్తాడు? మనల్ని భగవంతుడికి కనెక్షన్. అంటే అతడు ఇటు చూసి ఉండాలి, అటు చూసి ఉండాలి, అప్పుడే కనెక్ట్ చేయడం. సో నామం అలాగా. నామం కానీ భగవంతుడికి వినడం అనేది భౌతికం,
కానీ ఏది వింటున్నాము అది మనల్ని బయటపడేస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడి గురించి వింటున్నామో అది మనల్ని బయటపడేస్తుంది. గురుగారు ఓకే సెకండ్ మధ్యలో మాట్లాడుతున్నారు, చెప్పండి, క్షమించాలి. ఒక చెప్పండి. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇప్పుడు మన షాప్ కి వెళ్తే బ్యాటరీ బొమ్మలు ఉంటాయి కదా, బ్యాటరీతో తయారు చేసే బొమ్మలు వెళ్తే బ్యాటరీకి వెళ్ళంగానే తీసుకోగానే బొమ్మ పనిచేయదు, బ్యాటరీ పెట్టంగానే పనిచేస్తుంది, అంతేనా? సో బ్యాటరీ పెట్టంగానే బొమ్మ పనిచేస్తుంది అంటే చిన్న పిల్లకాయలు అయితే అలా చెప్తారు. కానీ చూస్తే ఆ బొమ్మకి ఈ బ్యాటరీ పెట్టడానికి మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది, పాజిటివ్ నెగటివ్ ఛార్జ్ పెట్టేది. సో ఈ బ్యాటరీ వెళ్ళి దాంట్లో ఉంటుంది, దాంట్లో నెగటివ్ ఛార్జ్ బొమ్మకు తగిలి ఉంటుంది. అంటే మనం డైరెక్ట్ గా శరీరాన్ని ముట్టుకోవట్లేదు, మధ్యలో ఉన్న మీడియేటర్ ద్వారానే వెళ్తున్నాం. సో ఆ మధ్యలో కనెక్షన్ సరిలేదంటే ఎంగేజ్ లో పోయినా కూడా బ్యాటరీ సూపర్ గా ఉన్నా పనిచేయదు. అలా అని నార్మల్ గా ఉన్నా కూడా సో నాకు దేహానికి టచ్ లేదు, ఆ బాక్సే మెయిన్, ఆ బాక్స్ టచ్ సరి ఉంటేనే బొమ్మ సరి పనిచేస్తుంది. కాబట్టి పరమాత్మ శాంక్షన్ కి తమాషా బాగుంది, ఒక ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చారు, వెరీ బాగుంది. నైస్. అది పరమాత్మ. పరమాత్మ వదిలేశాడు అంటే జీవుడు బయటకు వెళ్ళిపోవాల్సింది. కొత్త బ్యాటరీ అయినా ప్రసన్న పనిచేయదు. చెప్పినట్టు యాక్చువల్లీ ఆ మన box. విశ్వం కూడా అందుకనే చాలా బాగుంది ఎగ్జాంపుల్. విశ్వం కూడా గార్భోదక స్థాయి విశ్వం ఎంటర్ అయ్యేంత వరకు చలనం లేదు అసలు. జీవుడు కూడా అంత. మొన్న మా అమ్మాయి బయాలజీకి చదువుతుంది. గర్భస్థ శిశువుకి ఫస్ట్ ఏది డెవలప్ అవుతుంది, ఫస్ట్ ఏ అంగం ఫామ్ అవుతుంది తల్లి కడుపులో? ఫస్ట్ హార్ట్, హృదయం. ఎందుకంటే ఆత్మ పరమాత్మ 2 ఏళ్ళు అక్కడ కూర్చోవాలి. భౌతిక ప్లేస్ ఏంటి వాళ్ళిద్దరికి అంటే ఫస్ట్ హార్ట్ డెవలప్, తర్వాత నీ కాళ్ళు చేతులు అన్ని మెల్లిమెల్లిగా ఇంకోటి ఏర్పడతాయి. ఎంట్రీ టైం నోట్ చేసుకుంటారు. ముందు హార్ట్ బీట్ చూస్తారు. ఫస్ట్ హార్ట్ బీట్ ఉంది, ఇంకేమీ కూడా ఇంకా ఫామ్ అయి ఉండదు. సో ముందు ఆ పరమాత్మ రాగానే చదవనిస్తుంది. పరమాత్మ వెళ్ళేయడం అంటే అయిపోయింది. ఇంట్లో ఒకసారి అందరూ బ్యాటరీ బొమ్మలు ఓపెన్ చేసి చూడండి, అర్థమైపోతుంది మన జన్మ. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓ 39వ శ్లోకం. ఓ బ్రాహ్మణుడా, ఈ విధంగా శ్రీకృష్ణ భగవానునిచే తొలుత వేద రహస్యమైనట్టి భగవతత్వ జ్ఞానం నేను పొందగలిగితిని. తదుపరి ఆధ్యాత్మిక ఐశ్వర్యము మరియు ఆ దేవదేవుని సన్నిహిత ప్రేమయుక్త సేవ అనునవి నాకు సంప్రాప్తించింది. సో కేవలము ఎక్కడ స్టార్ట్ అయింది? భాగవతుల యొక్క మహత్ కృప వల్ల మొదలయ్యి ఆ ఉచ్ఛిష్ట అవన్నీ దొరకడం, ఆ సేవ, భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనాదుల చేత ఎక్కడికి వచ్చేసాడు? సన్నిహిత ప్రేమయుక్త సేవ. కృష్ణుడికి ఏదైనా పని ఉంటే నారదుడిని పర్సనల్ గా పిలుస్తున్నాడు. నారదుడు ఈ కార్యక్రమం చేయాలి. నారదుడు వెళ్ళి చెప్తున్నాడు రుక్మిణీదేవికి, రుక్మిణి గురించి, కృష్ణుడు ఆహా కృష్ణుడు ఇది అది అది. రుక్మిణికి ఏం చేయాలో కృష్ణుడే కావాలి డిసైడ్ చేసేసుకుంది. కానీ ఎవరి వ్యవహారం వర్తించే వాళ్ళు ఎవరు? అది కూడా నారదుడే చెప్తాడు. ఎవరినైనా సహాయం తీసుకుని స్వామివారికి సందేశాన్ని పంపు. సో కృష్ణుడు స్వయంగా పనులు నారదుడికి చెప్తున్నాడు. సన్నిహిత భక్తియుత సేవ, ఆ స్థితికి వచ్చాడు. మనం ఫస్ట్ సూత గోస్వామి గురించి చెప్పుకున్నాం. భాగవతానికి, భక్తికి ఏంటి వర్ణము, ఆశ్రమము ఇవేవి కూడా అర్హతలు. వేద మంత్రాలకి అర్హత కావాలి, భాగవతానికి ఒక అర్హత కావాలి. ఏంటి అర్హత? శ్రద్ధ, నమ్మకం, చిన్న నమ్మకం. భగవంతుడు అంటే భగవంతుడి అంశం నన్ను రక్షిస్తాడు. రక్షస్యతి ఇది విశ్వాసో, శరణాగతిలో ఒక భాగం అది. నన్ను భగవంతుడు రక్షిస్తాడు అన్న ఒక నమ్మకం. ఓకే, సో దేవదేవుని సన్నిహిత ప్రేమయుక్త సేవ నాకు ప్రాప్తించినది. ఆధ్యాత్మిక ఐశ్వర్యము. నారదుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కృష్ణ దర్శనం అయిందా? సంపూర్ణంగా ఏమంటారు? ఆధ్యాత్మిక ఐశ్వర్యం ఉంది నారదుడు. ఎలాంటి వాడినైనా నారదుడి గాలి తగిలింది అంటే వాడు భక్తికి వచ్చి డెలివర్డ్ అయిపోయినట్టే లెక్క, వాడు గ్యారంటీ. ఓకే,
సో నారదుడు వ్యాసదేవుల వారికి అంటే భక్తి గురించి నువ్వు రాయాలి అని చెప్పడానికి తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. ఓకేనా, నెక్స్ట్ కొంచెం మొదలెడదాం, ఇంకా మనకి టైం ఉంది, బాగుంటుంది. ఇంకొకటి ఉంది అనిత, 40వ అండి. 40 ఉందా? సారీ, లాస్ట్ శ్లోకం. ఓకే సారీ. కనుక అపార వేద జ్ఞానము ద్వారా, ఆఫ్ కోర్స్ కన్క్లూజన్ చాలా ఇంపార్టెంట్ కదా. అపార వేద జ్ఞానము ద్వారా నీవెరిగి ఉన్నట్టి శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలలను దయచేసి చక్కగా వర్ణింపు. ఏలైనా అట్టి కార్యమే విద్వాంసుల జిజ్ఞాసను సంతృప్తి పరుచున్నదియు, సంసార కోరలలో తపించునట్టి జనసామాన్యము యొక్క క్లేశములను నివారించున్నదియు అయి ఉన్నది. వాస్తవమునకు అటువంటి దుఃఖముల నుండి బయటపడుటకు అన్య మార్గము వేరొకటి లేదు. నాస్తేవ 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 గతిర్ అన్యథ. వేరే గతే లేదు, వేరే దారే లేదు, మీకు అసలు ఆప్షన్ లేదు. ఓకే, సో సంసార కోరల్లో తప్పించుకునే జన సామాన్యం. కళ్ళజోడు పట్టుకుని ఎవరండి వాళ్ళు కాదు, మనమే ఈ సంసార చక్రంలో మనల్ని బయటపడవేయగలిగిన వాడు కృష్ణ లీలల వర్ణన ఒక్కటే. కాబట్టి నువ్వు శ్రీకృష్ణ భగవాను దివ్య లీలలను నువ్వు వర్ణించు. యాక్చువల్లీ మనకి ద్వాదశ స్కందంలో లాస్ట్ చాప్టర్ అండి, భాగవతం గురించి శ్లోకాలు 12th చాప్టర్ లో ఒక శ్లోకం ఉందండి, మీరు నోట్ చేసుకోవచ్చు. 12:50 12వ స్కందంలో 12వ చాప్టర్ లో 50వ శ్లోకం. తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ సశ్వన్మనసో మహోత్సవం తదేవ శోకార్ణవ శోషణం నృణాం యదుత్తమ శ్లోక యశోనుగీయతే. భారతం గురించి చెప్తున్నారు. ఏంటి అంటే యదు ఉత్తమ శ్లోక యశోను గీయతే. ఏదైతే ఉత్తమ శ్లోకుడు అంటే కృష్ణుడు, కృష్ణుడి యొక్క కీర్తిని గురించి ఏదైతే వర్ణిస్తుందో తదేవ రమ్యం. రమ్యం అంటే అది అసలైన ఆకర్షణీయం. రుచిరం, నిజమైన రుచి ఏంటి అంటే నవం నవం. నవం నవం అంటే నిత్య నూతనం. తదేవ సశ్వన్, సశ్వన్ అంటే శాశ్వతం. మనసో మహోత్సవం, మనస్సుకి పండగ. పండగ అంటే అందరికీ ఆనందం కదా. సో నిజంగా మనసుకి ఏది మహోత్సవం అంటే ఉత్తమ శ్లోక యశోను గీయతే, ఏదైతే ఉత్తమ శ్లోకుడి గురించి వర్ణిస్తుందో. నెక్స్ట్ ఏంటి? తదేవ శోకార్ణవ శోషణం నృణాం. శోకార్ణవ, శోకార్ణవ అంటే శోక సోగరాన్ని శోషణం. శోషణం అంటే ఎండింప చేస్తుంది. సముద్రం ఎండడం అనేది అసలు మనం వినమండి. ఎప్పుడైనా విన్నారా? నదులు ఎండొచ్చు, ఎండినట్టు అనిపిస్తుంది. జీవనదులన్నీ నీళ్ళు ఆల్రెడీ ఉంటాయి. ఓకే, ఈ సముద్రం ఎండడం గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. అసలు ఊహించిన సముద్రం ఎక్కడైనా ఎండిందా ఇంతవరకు? మన శోక సముద్రం కూడా అంతే, మన సంసార సముద్రం అలాంటిది డ్రైఅప్, ఎండిపోతుంది. ఏదైతే యదుత్తమ శ్లోక యశోను, ఉత్తమ శ్లోకుడి యొక్క లీలలు, గుణాను వర్ణనలు ఎప్పుడైతే వింటామో శోక సముద్రం అనేది ఎండిపోతుంది నుంచి బయటపడి. అయితే మనకి నెక్స్ట్ చాప్టర్ లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అండి. అసలు నారదుడు నవం నవం అన్నాం కదా, నూతనం పదం పదం మన ఎంజాయ్మెంట్ చూడొచ్చు భాగవతంలో. ఓకే, సో వ్యాసుల వారు మళ్ళీ అడుగుతారు ఏంటి తర్వాత ఏం జరిగింది. వచ్చేసింది సరే, మీకు భక్తి వచ్చింది, ఇప్పుడు సన్నిహిత సేవ వచ్చేసింది, మధ్యలో ఇంకేదో జరుగుంటుంది కదా, అదేంటో నాకు చెప్పండి. ఎప్పుడు కూడా విచారణ అనేది ఉండాలి అంటారు. ఇప్పుడు ప్రహ్లాదుడు గురువు ఆశ్రమం దగ్గర వెళ్ళాడు కదా, చండామార్కుల దగ్గర, శుక్రాచార్య పుత్రుడు వాళ్ళ దగ్గర. సో పిల్లలందరికీ చెప్తున్నాడు, ఇలా వీటితో మీరు టైం వేస్ట్ చేసుకోకండి, దుర్లభం మానుషే జన్మే,
చాలా దుర్లభం మన జన్మ దొరకడం అనేది. అయితే వాళ్ళందరూ అడుగుతారు, నీకా 4 ఏళ్ళు, ఇంకా మేమన్నా ఎప్పటి నుంచో గురుకులంలో ఉన్నాం, నువ్వు ఇంకా అల్లార ముద్దుగా పెరుగుంటావు ఎక్కడ రాజభవనంలో. నీకెవరు చెప్పారు, ఎక్కడి నుంచి తెలుసు నీకు ఇవన్నీ అంటే నారదుడు ఏం చెప్పాడు, నారదుడు కాదు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, నేను తల్లి గర్భంలో నారదుల వారి దగ్గర నుంచి విన్నాను. ఇదే క్వశ్చన్ హిరణ్యకశిపుడు అడుగుతున్నాడు, గురువులు చెప్పని జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నేర్పించారు నీకు హరిభక్తి. అక్కడ ప్రహ్లాదుడు నారదుడి గురించి మాట్లాడలేదు కదా, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియాలి, లేకపోతే అపరాధాలు అయిపోతాయి. ఓకే, భగవద్గీతలో లాస్ట్ లో కృష్ణుడు చెప్తున్నాడు, ఎవడైతే అశ్రద్ధ నమ్మకం లేదో వాడు చెప్పకండి, ఎక్కదు అది వాడికి, ఇంకా ఉంటాగా ఇంకా 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 దూషించడం మొదలు పెడతాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి దగ్గర చెప్పలేదు తన భక్తి ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు, నారదుల వారి అనుగ్రహం గురించి హిరణ్యకశిపుడి దగ్గర చెప్పలేదు. కరెక్టా? కానీ ప్రతి ఒక్కళ్ళకి మనం చూడండి, ఏ కాన్వర్సేషన్ కూడా ఒకసారి మొదలు పెట్టేసి అలా అయిపోతూ ఉండదు, మధ్యలో పరిప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఏం జరిగింది తర్వాత ఏంటి. అప్పుడు ఏమవుతుందంటే స్పీకర్కి ఉత్సాహం వస్తూ ఉంటుంది, సరే అయితే వీళ్ళు వింటున్నారు, సరే అయితే వీళ్ళు దీని గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఉత్సాహం వచ్చే కొద్దీ ఏమవుతుంది, ఇంకా ఇంకా మనకి బయటకు వస్తుంది, ఇంకా ఇంకా గురువుల దగ్గరికి, స్పెషల్లీ గురువులు కలిసినప్పుడు అందుకనే పరిప్రశ్నలు వేయాలి. మనం అంతవరకు ఆలోచించుకోవాలి ఏంటి. సో గురువులు వచ్చాక వాళ్ళని పరిప్రశ్నైన సేవ ఉన్నరించి మనకున్న సందేహాన్ని. ఓకేనండి, సో అయితే ఇక్కడితో ఆపేద్దాం. నెక్స్ట్ చాప్టర్ కదా, నెక్స్ట్ చాప్టర్ మనం రేపు మొదలు పెట్టుకుందాం.